హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఫార్మా న్యూస్ కి మీ అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు, ఆ డిపార్ట్మెంట్ కి కావాల్సింది ఫ్రెషర్సా లేక ఎక్స్పీరియన్సా, అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, ఏ డేట్ లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరికెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. Audio Jungle. Audio Jungle. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 546 లో మొట్టమొదటిగా మనం చూసినటువంటి కంపెనీ వచ్చేసి స్టాబికాన్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి పూర్తిగా బెంగళూరు చెందినటువంటి జాబ్స్ కింద మనం చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఈ ఇంటర్వ్యూస్ కి అటు ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ చాలా మంది నేను కమెంట్ బాక్స్ లో బెంగళూరు చెందినటువంటి జాబ్స్ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ విషయానికి వస్తే ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి పూర్తిగా వాకింగ్ ఇంటర్వ్యూస్. సో ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయన్న విషయం చూసుకున్నట్లయితే 28th 5th నుంచి 6th జూన్ వరకు జరుగుతాయని చెప్పొచ్చు. అండ్ టైమింగ్ విషయానికి వస్తే 12 PM నుంచి 4 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి స్కైప్ లేదా టెలిఫోన్ ఆర్ వీడియో కాల్ లో జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ విషయానికి వస్తే ఈ ఇంటర్వ్యూకి గాను మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన HR నంబర్ కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ నంబర్ కి మీరు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈచ్ అండ్ ఎవరీ డిపార్ట్మెంట్ల వారిగా చర్చించుకున్నట్లయితే ముందుగా QC డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అండ్ ఇందులో పొజిషన్ వారిగా ఇప్పుడు మనం గమనించినట్లయితే ముందుగా ట్రైనీ కోసం అడుగుతున్నారు. అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి ఓన్లీ 3 వేకెన్సీస్ కింద మనం చెప్పుకోవచ్చు. అండ్ ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే అడుగుతున్నారు. ఏ బ్యాచెస్ వాళ్ళని అడుగుతున్నారు అన్న విషయం చూసుకున్నట్లయితే 2018, 19 మరియు 20 లో పాస్ అవుట్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఫార్మా మరియు MSc క్యాండిడేట్స్ మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆఫీసర్ మరియు సీనియర్ ఆఫీసర్ కోసం చూసుకున్నట్లయితే ఓన్లీ 2 వేకెన్సీస్ కోసం అడుగుతున్నారు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 3 years గా చెప్పడం జరుగుతుంది. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ ఫార్మా మరియు MSc చేసిన వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళకి కావాల్సిన జాబ్ డిస్క్రిప్షన్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ పాయింట్స్ అన్ని ముఖ్యంగా అనాలిసిస్ అండ్ ఇన్స్ట్రుమెంట్ హ్యాండ్లింగ్ లైక్ HPLC, UPLC, UV, GC, ప్రిపేర్ అండ్ రివ్యూ ఆఫ్ ప్రాజెక్ట్ డాక్యుమెంట్స్, రివ్యూ వాలిడేషన్, protocol and validation report, handling of QMS documents, team management of work planning and monitoring, maintain the laboratory as per GLP అని క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ కోసం చూసుకున్నట్లయితే ఓన్లీ 3 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పొచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 3 to 5 years వరకు అయితే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ సేమ్ ఫార్మా మరియు MSc క్యాండిడేట్స్ మాత్రమే అడుగుతున్నారు. జాబ్ డిస్క్రిప్షన్ కూడా సేమ్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఫైనల్లీ టీమ్ లీడర్ కోసం చూసుకున్నట్లయితే ఓన్లీ 1 వేకెన్సీ కోసం అడుగుతున్నారు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 5 to 8 years వరకు అయితే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫార్మసీ మరియు MSc క్యాండిడేట్స్ మాత్రమే యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ జాబ్ డిస్క్రిప్షన్ కూడా సేమ్ అని చెప్పొచ్చు. సో టోటల్ గా QC బేస్ మీద 9 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పొచ్చు. సో ఇది పూర్తిగా ఫార్ములేషన్ కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ARENE డిపార్ట్మెంట్ కోసం అడిగితే ముందుగా ట్రైనీస్ కోసం అడుగుతున్నారు. ఓన్లీ 2 వేకెన్సీస్ అని చెప్పొచ్చు. ఫ్రెషర్స్ మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. అది కూడా 2018, 19 మరియు 20 లో పాస్ అవుట్ అయిన వాళ్ళు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. అండ్ క్వాలిఫికేషన్ సేమ్ ఫార్మా మరియు MSc క్యాండిడేట్స్ అనేది క్లియర్ గా మెన్షన్ చేయబడింది. అట్ ద సేమ్ టైం జాబ్ డిస్క్రిప్షన్ కూడా సేమ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఆఫీసర్ మరియు సీనియర్ ఆఫీసర్ కోసం చూసుకున్నట్లయితే ఓన్లీ 2 వేకెన్సీస్ కోసం అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 1 to 3 years గా చెప్పడం జరుగుతుంది. అండ్ క్వాలిఫికేషన్ సేమ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అడుగుతున్నారు. ఓన్లీ 4 వేకెన్సీస్ అని చెప్పొచ్చు. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 3 to 5 years గా చెప్పడం జరుగుతుంది. అండ్ క్వాలిఫికేషన్ జాబ్ డిస్క్రిప్షన్ సేమ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఫైనల్ గా టీమ్ లీడర్ కోసం అడుగుతున్నారు. ఓన్లీ 2 వేకెన్సీస్ అని చెప్పొచ్చు. 5 to 8 years వరకు రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ జాబ్ డిస్క్రిప్షన్ మరియు క్వాలిఫికేషన్ కూడా సేమ్ అని చెప్పొచ్చు. సో ఈ విధంగా ARENE డిపార్ట్మెంట్ లో టోటల్ 10 వేకెన్సీస్ కోసం అడుగుతున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ విషయానికి వస్తే ఇదే కంపెనీలో ఉన్నటువంటి QA డిపార్ట్మెంట్ కోసం చూసుకున్నట్లయితే ట్రైనీస్ కోసం అడుగుతున్నారు. ఓన్లీ 2 వేకెన్సీస్. ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే ఫ్రెషర్స్ మాత్రమే అడగడం జరుగుతుంది. అది కూడా 2018, 19 మరియు 20 వాళ్ళు మాత్రమే అడగడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి సేమ్ ఫార్మా MSc అని చెప్పొచ్చు. నెక్స్ట్ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే రివ్యూ ఆఫ్ ప్రాజెక్ట్ డాక్యుమెంట్స్, రిలీజ్ COA, మానిటరింగ్ ఆఫ్ QMS యాక్టివిటీస్, టీమ్ మేనేజ్మెంట్ ఆఫ్ వర్క్ ప్లానింగ్ అండ్ మానిటరింగ్ ఆఫ్ లాబొరేటరీ మెయింటెనెన్స్ యాజ్ పర్ GLP అని క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో ఈ పాయింట్స్ మీరు పక్కగా నేర్చుకుని వెళ్ళినట్లయితే
ఈ జాబ్ మీకే అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఆఫీసర్ మరియు సీనియర్ ఆఫీసర్ కోసం చూసుకున్నట్లయితే ఓన్లీ 2 వేకెన్సీస్ అని చెప్పొచ్చు. 1 to 3 years గా ఎక్స్పీరియన్స్ చెప్పడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ అండ్ డిస్క్రిప్షన్ సేమ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ కోసం చూసుకున్నట్లయితే ఓన్లీ 2 వేకెన్సీస్ అని చెప్పొచ్చు. 3 to 5 years ఎక్స్పీరియన్స్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఫైనల్ గా టీమ్ లీడర్ కి వచ్చేసి 1 పోస్ట్ కింద అడుగుతున్నారు. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 5 to 8 years గా చెప్పడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ మరియు జాబ్ డిస్క్రిప్షన్ సేమ్ అని చెప్పొచ్చు. సో ఈ విధంగా క్యూఏ డిపార్ట్మెంట్ కి సంబంధించి టోటల్ 7 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పొచ్చు. ఇది కూడా పూర్తిగా ఫార్ములేషన్, ప్రతి ఒక్కరు దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ FR&D విషయానికి వస్తే ట్రైనీ సైంటిస్ట్ కోసం అడుగుతున్నారు. ఫ్రెషర్స్ మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. ఓన్లీ 1 వేకెంట్ కింద మనం చెప్పుకోవచ్చు. 2018, 19 మరియు 20 లో పాస్ అయిన వాళ్ళు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. ఇందులో ఓన్లీ M-Pharma క్యాండిడేట్స్ మాత్రమే అడుగుతున్నారు. అది కూడా ఎవరైతే ఫార్మాస్యూటిక్స్ లో M-Pharmacy చేసి ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం అని వాళ్ళకి క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ విషయానికి వస్తే వాళ్ళకి జాబ్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. లిటరేచర్ సర్చ్ ఫర్ న్యూ ప్రాజెక్ట్స్, ప్రిపేర్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్రయల్స్, సబ్మిషన్ ఆఫ్ శాంపిల్ ఫర్ టెస్టింగ్ అండ్ కంపిలేషన్ ఆఫ్ అనలిటికల్ రిజల్ట్స్, స్టెబిలిటీ ప్రోటోకాల్ ప్రిపరేషన్ అండ్ చార్జింగ్. అట్ ద సేమ్ టైం ప్రోటోటైప్ డెవలప్మెంట్, ప్రోడక్ట్ డెవలప్మెంట్ రిపోర్ట్ మరియు TT డాక్యుమెంట్స్. అట్ ద సేమ్ టైం కోఆర్డినేట్ విత్ CSS మరియు AD డిపార్ట్మెంట్ ఫర్ అనాలిసిస్ ఆఫ్ ట్రయల్స్ అండ్ స్టెబిలిటీ ప్రొడక్ట్స్ అని చెప్పడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంటర్వ్యూ వెళ్ళదలుచుకున్నారో ఈ పాయింట్స్ మీరు పక్కగా నేర్చుకుని ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. నెక్స్ట్ జూనియర్ సైంటిస్ట్ కోసం చూసుకున్నట్లయితే ఓన్లీ 1 వేకెన్సీస్ కింద అడగడం జరుగుతుంది. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 1 to 2 years వరకు అయితే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ మరియు జాబ్ డిస్క్రిప్షన్ సేమ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ రీసెర్చ్ అసోసియేట్ కోసం అడుగుతున్నారు. ఓన్లీ 2 వేకెన్సీస్ అని చెప్పొచ్చు. 2 to 3 years వరకు అయితే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ మరియు జాబ్ డిస్క్రిప్షన్ సేమ్. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ కోసం అడుగుతున్నారు. ఓన్లీ 1 వేకెంట్ కోసం. అండ్ 3 to 5 years వరకు అయితే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ అండ్ జాబ్ డిస్క్రిప్షన్ సేమ్. నెక్స్ట్ FR&D డిపార్ట్మెంట్ కోసం టోటల్ 5 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ IT డిపార్ట్మెంట్ కోసం చూసుకున్నట్లయితే ట్రైనీస్ కోసం అడుగుతున్నారు. ఓన్లీ 1 వేకెంట్ అని చెప్పొచ్చు. ఫ్రెషర్స్ అయితే 2018, 19 మరియు 20 వాళ్ళని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి BE, డిప్లొమా, IT కానీ CS కానీ చేసిన వాళ్ళు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. అండ్ వీళ్ళ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే హ్యాండ్లింగ్ ఆఫ్ డే టు డే ఇష్యూస్ రిలేటెడ్ టు సిస్టమ్ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ అని చెప్పడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళందరూ ఈ పాయింట్ మీరు తప్పకుండా నేర్చుకుని వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కోసం చూసుకున్నట్లయితే ఓన్లీ టెక్నీషియన్ కోసం అడుగుతున్నారు. 1 వేకెంట్ అని చెప్పొచ్చు. 2 to 3 years వరకు అయితే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా, ITI చేసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇందులో EEE చేసిన వాళ్ళు మాత్రమే కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ వీళ్ళ జాబ్ రిక్వైర్మెంట్ చూసుకున్నట్లయితే హ్యాండ్లింగ్ ఆఫ్ ఎక్విప్మెంట్ అండ్ ఫెసిలిటీ మెయింటెనెన్స్ అనేది క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ ఫైనల్ గా ట్రైనింగ్ కోసం చూసుకున్నట్లయితే ట్రైనర్ కోసం అడుగుతున్నారు. ఓన్లీ 1 వేకెంట్ అని చెప్పొచ్చు. ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 5 to 8 years వరకు అయితే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే M-Pharma, MSc అది కూడా అకాడమిక్స్ లో ఎక్స్పీరియన్స్ లేదా ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ QC కానీ QA కానీ ఏ డిపార్ట్మెంట్ లోనైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే వీళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ వీళ్ళ జాబ్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే హ్యాండ్లింగ్ ఆఫ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్, ట్రైనింగ్ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, కోఆర్డినేషన్ అండ్ కంప్లీషన్. సో ఈ విధంగా జాబ్ డిస్క్రిప్షన్ ఉంటుంది. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో ఈ పాయింట్స్ మీరు పక్కగా నేర్చుకుని ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఈ విధంగా స్టెబికాన్ లైఫ్ సైన్సెస్ వాళ్ళు అడుగుతున్నటువంటి అటు ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ ఎవరైతే ఈ ఇంటర్వ్యూకి వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. ముఖ్యంగా బెంగళూరులో ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళందరికీ ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ARENE లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి పూర్తిగా CV సెలక్షన్ చెప్పొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. ఇందులో వీళ్ళు అడుగుతున్న డిపార్ట్మెంట్ విషయానికి వస్తే ప్రొడక్షన్, QC మరియు QA డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారు. అండ్ వెను ఎక్కడ అని చూసుకున్నట్లయితే ARENE లైఫ్ సైన్సెస్ యూనిట్ 1 పాషా మైలారం. అండ్ 1 more వచ్చేసి ARENE లైఫ్ సైన్సెస్ యూనిట్ 2 చౌటుప్పల్. నెక్స్ట్ AVR ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సదాశివపేట్. ఈ 3 యూనిట్ల కోసం తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ విషయానికి వస్తే డిపార్ట్మెంట్ మనం ముందుగా చేస్తున్నట్లు ప్రొడక్షన్, QC మరియు QA కోసం అడుగుతున్నారు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ కి అటు ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు. అట్ ద సేమ్ టైం 8 years రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే BSc వాళ్ళు, MSc వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం B-Pharma, M-Pharma క్యాండిడేట్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇది ఫార్ములేషన్ యూనిట్ కాబట్టి M-Pharma, B-Pharma వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని చక్కగా
చక్కగా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సివి సెలక్షన్ కావాల్సినటువంటి మెయిల్ ఐడి ఏంటి అన్న విషయానికి వస్తే prahlad.k@arenolife.com అని క్లియర్ గా మెన్షన్ చేయబడింది. పైన సెన్సుకున్న డిపార్ట్మెంట్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే యాప్ట్ అనిపిస్తుందో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ మెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది అరెనో లైఫ్ సైన్సెస్ వాళ్ళు అడుగుతున్నటువంటి అటు ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్. పైన చర్చించుకున్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ మరియు ఎడ్యుకేషన్ ఎవరికైతే యాప్ట్ అనిపిస్తుందో వాళ్ళు తప్పనిసరిగా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్ కి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా మనం వాళ్ళకి ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్, లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో జాబ్స్ మీ ముందుకు తీసుకురాగలను. అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేస్తేనే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే మన వీడియోని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.